ఇప్పుడు సినిమాలు తీయడానికి ఇది కొంచెం పెయిన్ వచ్చింది. నీకు సినిమా తీస్తే 20 కోట్లు వస్తాయి. ఈ పెయిన్ వచ్చినప్పుడు పూర్తిగా సినిమాలు తీయట్లేదు కాబట్టి నాకు ఏదో విధంగా ఉపాధి రావాలి కదా. అంటే సంవత్సరానికి 50 కోట్లు, నెలకు 20 కోట్లు అనేది కాదు. నేను సినిమా తీయలేను కాబట్టి ఈ విధంగా ఎవరో ఒకరు ప్రశ్నిస్తానని ఒక పార్టీకి మద్దతు ఇచ్చి సంవత్సరానికి ఒక 100 కోట్లు తీసుకునే దానికి నేనున్నా. అంతేగాని నువ్వు ఇచ్చావా ఇయ్యలేదా, లేదా నీకు అమ్మ ఒడి వచ్చిందా, తల్లికి వందనం వచ్చిందా, 3 సిలిండర్ వచ్చినాయా, ఫ్రీ బస్సు వచ్చిందా, నెలకు 3,000 వచ్చినాయి, రైతు భరోసా 20,000 వచ్చింది, ఇవన్నీ కాదు. నాకు సంవత్సరానికి 100 కోట్లు వచ్చినాయా లేదా, నేను సినిమాలు తీయలేకపోతున్నాను, నా ఆరోగ్యం పరిస్థితి బాగలేదు, నేను 4 రోజులు సబ్ పెట్టానంటే 5వ రోజు హాస్పిటల్లో కొనుక్కోవాలి. గత సంవత్సరంలో ఈ 4 సార్లు కొనుక్కున్నాడు ఇప్పటికి. మీకు తెలుసా లేదా? చూసాం కదా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని చెప్పాడు. కానీ ఈ రోజున 3 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగితే ఎక్కడ కూడా స్పందించలేదు. 30,000 బాలికలు తేవడం దేవుడికి ఎరుగు. కానీ ఇలాంటి బాలికలు 5 సంవత్సరాల్లో 30,000 మంది వీళ్ళు మిస్ చేస్తారు. అది అనంతపురంలో ఒక్క అనంతపురంలోనే 17 మంది మిస్ అయిపోయారని చెప్పి కేసులు పెట్టడం జరిగింది. అనంతపురంలో 17 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చడం జరిగింది. 17 మంది అనంతపురంలోనే కాదు, ఒక రాష్ట్రమంతా. నిన్న మీకు చెప్పే కదా ఇందాక. అంటే సపోజు ఒక అతను అన్నదానికి ఒక పథకం, ఇప్పుడు తల్లికి వందనం వచ్చే నెలలో ఇస్తానన్నాడు, అది ఇవ్వలేదు కాబట్టి నేను డైవర్ట్ ఎలా చేయాలా, లేదంటే సంవత్సరం పాలన 12వ తారీఖు రేపు వాళ్ళది ప్రమాణ స్వీకారం జరిగిన రోజు, 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి, 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ 2 డేటుల్లో నీకేం చేశారని చెప్పి వాళ్ళు సపరేట్. ఇప్పుడు రాష్ట్రం అంతా వాళ్ళు దినోత్సవం అంటే పండగ చేసుకోవాలి. ఏమని, మేము సంవత్సరం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కోయడమో అవుట్లు కాల్చడం ఏదో విధంగా చేయాలి కాబట్టి దాన్ని చేసుకునే దానికి సాక్షి మీడియాలు ఏమి రాకుండా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు బయటికి రాకుండా ఉండేదానికి ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వెనుపోటు కార్యక్రమాన్ని పిలుపునివ్వగానే తండోపతండాలుగా జనం వచ్చారు. ఈ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, రైతులు ఎంతమంది వచ్చారు. అంత వ్యతిరేకత ఉందంటారా జనాల్లో? 99.5 ఉంది. ఒకటి అరగురు అంటే మరీ వాళ్ళకి బిల్లులు రావాలి చూడు. ఇప్పుడు వర్కులు చేసిన వాళ్ళకి ఆ 0.5% వాళ్ళైనా బిల్లులు వస్తే 0.5% కూడా ఇటే వస్తారు. వాళ్ళకి బిల్లులు అయిన దాకా ఉంటారు వాళ్ళ పక్క. మరి ఇంత వ్యతిరేకతను పట్టుకొని కడపలో ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిస్తామని అంటున్నారేంటి? 0.5% ఉన్నారు. నేనేమంటానంటే కుంటోడు ఉంటాడు, నేను లేస్తే నేను పొడుస్తాను అంటాడు, వాళ్ళు లేవడు. అట్లాగే 0.5% కూడా బిల్లులు అయితే ఆఖరికి నీ ఫోన్కి కాదు కదా, నీ శాటిలైట్కి కూడా దొరకరు వాళ్ళు.